యోగి ఆదిత్యనాథ్ హయ్యెస్ట్ థ్రెట్ ఉండేటటువంటి పర్సన్ అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే 10,000కి పైగా ఎన్కౌంటర్లు జరిగినాయి అక్కడ. సుదీర్ఘకాలం గత 70 ఏళ్లలో అరాచక శక్తులుగా ప్రబలిపోయినటువంటి వాళ్ళని ఏరి పారేశారు. కొంతమందిని కాల్చి చంపారు, కొంతమంది కాళ్ళు ఇరగొట్టారు, కొంతమందికి మోకాళ్ళల్లో తుపాకీ గుండ్లు దించారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. ఓ రకంగా అరాచకాన్ని అదుపులోకి చేసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ యోగి ఆదిత్యనాథ్కి హయ్యెస్ట్ థ్రెట్ ఉంది. అటు తీవ్రవాద సంస్థల నుంచి థ్రెట్ ఉంది, ఇటు పక్కన అసాంఘిక శక్తుల నుంచి థ్రెట్ ఉంది. దీంట్లో హై సెక్యూరిటీ జోన్లోకి తీసుకొచ్చారు యోగి ఆదిత్యనాథ్ని. ఆయనకి సంబంధించి కమాండోలు మెరికల్ లాంటి వాళ్ళని ఇవ్వడంతో పాటుగా గూఢచార డ్రోన్లు, అల్ట్రా మోడర్న్ సెక్యూరిటీ డివైజులు, అట్లాగే నైట్ విజన్ డివైజులతో పటిష్టమైనటువంటి భద్రతని కల్పించమని చెప్పి ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.